రామనామ పాయాసక్కే కృష్ణనామ సెక్కేరే విఠలనామ తుప్పవ జవసి బాయ సప్పిరీసిరో. ఏం చెప్పాను? రామనామం అనే పాయసంలో కృష్ణనామం అనేటువంటి పంచదార వేసి విఠలనామ తుప్పవ జవసి, తుప్ప అంటే కండలో నెయ్యి వేసి బాయ చప్పరించు, ఆస్వాదించు అని చెప్పారు. మీకు భోజనం ఫుల్గా చేశారండి, మళ్ళీ వీడు వాడు వచ్చి సార్ మంచి బిర్యానీ తెచ్చాను సార్ అన్నారనుకో, పెట్టు అంటావేంటి? అనవు. ఎందుకని? నిండు ఉంటుంది ఆల్రెడీ నిండిపోయిందిగా. అలా భగవన్నామం చేయడం, భగవంతుడి కథ వినడం, భగవంతుడి గురించి ఆలోచించడం, ఆ సేవలో నిమగ్నం అవడం వలన ఇంకా వేరే దాని మీద ధ్యాస రాదు. నువ్వు బేవర్చుకుంటే ఈ విల్ మైండ్ దే విల్ సి వర్క్షాప్ అవుద్ది. అందుకని నేను ఉండనుగా. ఇందాక ఏం చెప్పాను మీతో? ఇందాక ఖాళీగా ఉన్నప్పుడు ఎవరన్నా పిలిస్తే ఎవరన్నా ఆనందపడతాడు, నాకు ఎవరన్నా పిలిస్తే బీపీ వస్తుంది అంటాను. ఎందుకని? నాకు టైం లేదు కదా. నేను పుస్తకాలు గుట్టల కొద్దీ ఉన్నాయి, నాకు అవి చదవాలి. కాబట్టి మనం ఈ శరీరంతో ఈ ఇంద్రియాల ద్వారా పొందే ఆనందం ఏదైనా లిమిటెడే, గుర్తుపెట్టుకోండి. మీకు పదార్థం ఇష్టమని చెప్పండి. స్వీట్ ఫ్రూట్స్. ఉదాహరణకి మీకు గులాబ్ జామ్ ఇష్టం, ఎన్ని తింటారు? 50 అయితే తినలేవు కదా. ఐస్ క్రీము 2 కేజీలు అయితే తినలేవు కదా. మరి ఇష్టం అన్నావు, ఇష్టం ఒప్పుకోదు కదా. సేమ్ శరీరంలో ఉండే అన్ని ఇంద్రియాలు, అన్ని భాగాల పరిస్థితి అదే. కాబట్టి అన్లిమిటెడ్ హ్యాపీ ఎక్కడుందో అక్కడ వెతుకుతాం. అది నేర్పించారు ప్రభుపాదుల వారు. అన్లిమిటెడ్ హ్యాపీ ఇన్ కృష్ణనామ. దానికి అందుకనే ఓ మంచి సంస్కృత పదం ఉంది, నందతి 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 నిత్యం. సింహాచల శాస్త్రి గారు చాలా వాడుతూ ఉంటారు ఈ పదం. మాకు సంస్కృతంలో ఒక కీర్తన పొద్దున్నే పాడతాం 4:30కి. అదేంటది? అది తర్వాత సాంగ్ కూడా పాడే, అది మళ్ళీ వస్తుంది. శ్రీరాధికా మాధవయోరపారా మాధుర్యలీలా గుణరూపానాం ప్రతిక్షాణాస్వాదనలోలుపశ్య వందే గురుం శ్రీ చరణారవింద. ఏమర్థమైంది? మనస్సు, శరీరం, అంగం ఇవన్నీ మాట్లాడదా? దానికి ఆన్సరు శ్రీరాధిక మాధవయోరపార మాధుర్య లీల గుణ రూప నామ్నం. రాధామాధవుల యొక్క గుణము, నామము, రూపము, లీల, వీటిని ఎప్పుడు ప్రతిక్షణాస్వాదనలోలు ఎప్పుడు ఆనందిస్తూ ఉంటాడు. అటువంటి గురువు గారికి నా ప్రణామాలు. దీనికి త్యాగరాజ స్వామి కూడా ఆన్సర్ ఇచ్చారు నీకు. చందురు వర్ణుని అందా చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించువా రెందరో మహాను బావులు. ఎప్పుడు బ్రహ్మానందాన్ని అనుభవించాలి. ఎలా? చందురు వర్ణుని అందచందమును. చంద్రుల్లాంటి అందచందము కలిగిన ఆ రామచంద్రమూర్తిని హృదయంలో చూసి ఎప్పుడూ బ్రహ్మానందం అనుభవిస్తుంటే ఇది తుచ్చం కదా. రామానుజాచార్యుల వారికి ఓ తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడిని ఆయన వాళ్ళ పిన్ని వచ్చి, నీవు ఎలాగా పెళ్లి చేసుకుని వదిలేసి సంసారం వదిలేసి సన్యాసం అయిపోయావు, వీడన్నా చేసుకోకపోతే ఎలాగా అందావిడ అని గోవింద పెరుమాళ్ళు అని పిలిచారు. ఆయన చెప్పాడు రామానుజుల వారు. చెబితే పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయ్యి ఫస్ట్ నైట్ అయ్యాక మర్నాడు ఆ పిల్లని అడుగుతారుగా, ఏమ్మా అంటే, అదే మా ఆయన నేను కూర్చుని కబుర్లు చెప్పుకున్నామన్నాను. ఈ అత్తగారికి ఇంకా డిస్టర్బ్ అయిపోద్ది కదా. మళ్ళీ రామానుజుల వారి దగ్గరికి వచ్చి, మీ తమ్ముడు ఏమిటిరా బాబు ఈ సంతానం ఏమి కబుర్లు చెప్పుకున్నానంటే పిలిచారు. ఏమిటి అన్నారు. రంగనాథ స్వామి గురించి అలా చర్చ చేస్తూ ఉన్నాం నేను నా భార్య అన్నాడు. మరి అంతే నీకు వచ్చినాయి మరి అన్నారు రామానుజుల వారు. అంటే రంగనాథుడు విభవాన్ని చర్చిస్తూ ఉంటే ఆ హేయమైన కార్యాన్ని చేయడానికి మనస్కరించలేదు, అంతటా రంగనాథుడే కనిపిస్తుంటే నేను ఎలా అన్నాడు. ఆహా అంత గొప్పోడువా నువ్వు అని చీకటి గదిలో
ఒక సూది వేసి తీసుకురా అన్నారు. మనమైతే పెద్ద టార్చ్ లైటో సెల్లోదో వేసి తెచ్చేస్తాం. ఆయన వెళ్ళి తెచ్చేశారు. రామానుజు వారు చెప్పారు, నువ్వు తురి ఆశ్రమానికి సిద్ధంగా ఉన్నావు అని. అటువంటి నేల ఇది. ఇందా చెప్పానా, తపో భూమి హరగావాయ్. ఎంత బాగా చెప్పారు. అర్థమైందా? అలాంటి చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నేల ఇది. మీరు కావాలితే ఇతర మత చరిత్రలు చూడండి, ఆ త్యాగ సంబంధం ఏముండదు, భోగ సంబంధం రోగ సంబంధం తప్ప. కాబట్టి వ్యతిరేకిస్తాను తప్ప మనకి ఎవరి మీద ద్వేషం ఉంటుందన్న. స్వామి, అసలు సన్యాసులు పెళ్లి చేసుకోకూడదు, ఈ నియమాలన్నీ ఎందుకు అసలు? కానీ ఇప్పుడు నువ్వు ఈ స్టూడియోలో ఇక్కడ కూరగాయల షాప్ ఎందుకు పెట్టవు? ఇక్కడ ఖాళీగా ఉందిగా, రెడ్డి రేపటి నుంచి కూరగాయలము. ది పర్పస్ ఆఫ్ స్టూడియో ఈజ్ నాట్ ఫర్ సెల్లింగ్ కూరగాయలు కదా. అలా పర్పస్ ఆఫ్ సన్యాస ఈజ్ డిటాచ్మెంట్. సన్యాసం అంటే విడిచిపెట్టడం. ఓకే, సన్యాసం అంటే విడిచిపెట్టడం. నువ్వు అన్నీ విడిచిపెట్టు, ఫైనల్గా శరీరం విడిచిపెట్టు. విడిచిపెట్టేప్పుడు సంతోషంగా విడిచిపెట్టు అనకూడదు. ఇంకా కొంతమంది ఉంటారు సౌకాల్డ్, వాడు ఇంకా ఇంటి మీద వ్యామోహం ఉంటుంది, ఒంటి మీద వ్యామోహం ఉంటుంది, మళ్ళీ మిరపకాయ బజ్జి కావాలంటాడు. అది ఉండకూడదు. నాకు అది ఉంటేనే తింటాను, అది ఉండకూడదు. ఈ బాడీ సస్టైన్ అవ్వడానికి. ఏమంటే ఇంత 4 గంటల నుంచి మాట్లాడాను నేను, కాదు ఒక జ్యూసు, ఇంత న్యూసు ఎవరిచ్చారు శక్తి? ఆహారపు అలవాట్ల వల్ల. అంటే ఏమన్నా 3 సార్లు తినంగా మరి ఒక భోజనమే, అది కూడా ఈ డిఫరెంట్ ప్లేసెస్. ఒక్కోసారి సూపర్ హిట్, ఒకసారి సూపర్ ఫట్, చివిడిపోయి గట్టిది, రకరకాలు. సేమ్ ఫుడ్ ఉండదు, కుదరదు. మనకేమంత అసిస్టెన్స్ ఏం లేదు. భగవంతుడు ఆధారపడ్డామండి చిట్ట చివరి వరకు కూడా. అదేందా? రాధా మనోహర్ దాస్ గారు ఎప్పుడైనా బాగా బాధపడిన సందర్భం ఉందా? నాకు ఎప్పుడూ ఉండే బాధ ఒకటే. ఏడ్చారా ఎప్పుడైనా? కన్నీళ్ళు వచ్చాయా మీకు? ఏడుస్తాను, ఎందుకంటే భగవంతుడి కోసం ఏడుస్తాను. లాస్ట్ టైం ఎప్పుడు కన్నీళ్ళు గార్చారు మీరు? ఎప్పుడైనా బాగా అంటే భగవంతుణ్ణి ఎప్పుడైనా మంచి కీర్తన వింటే ఏడుపు వస్తుంది. అలా అంటే లాస్ట్ టైం అని నేను చెప్పలేను, కానీ ఒక కీర్తన వింటే అలా గొంతు పూడికిపోయేది ఒకటి ఉంది. ఆ కీర్తన అన్నమయ్యది. అదేమిటంటే అద్భుతం. అన్నమయ్య చాలా బాధపడుతూ చెప్తాడు. అందువల్ల ఎంతకాలము కదా ఈ దేహధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎంతకాలము కదా ఈ దేహధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎన్నాళ్ళు ఉంటావు ఇందులో? ఎన్నాళ్ళున్నా చింతా పరంపరలేగా. చాగంటి కోటేశ్వరరావు గారు ఐసీయూలో ఆడుంటాడా, బయట అద్దం దగ్గర నుంచి చూస్తుంటారా? ఆయన కూడా అప్పుడు జోకులు వేస్తుంటారు కదా చాగంటి గారు. వాడికి తెలియదు ఏమిటి, అంతకుముందు వాడు కూడా అద్దాల్లోని చూసినవాడేగా. అంతమంది వచ్చారంటే ఓహో మన టైం అయిపోయిందని వాడికి తెలుసులే అని సరదాగా చెప్తారుగా. నేను ఐసీయూ గురించి ఏం చెప్తానంటే ఐసీయూ అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా టైం అయిందా? ఐసీయూ. ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కాదు, ఐసీయూ. టైం అయిందా, నేను చూస్తున్నాను, ఇంక నువ్వు చూడాల్సిందే ఉందని. అర్థమైందా?